పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి సూచన మేరకై ఈరోజు ఆర్మూర్లోని జీవనన్న ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి జాతీయ జెండా పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఎందరో త్యాగఫలము, సుదీర్ఘ పోరాటము, 4 దశాబ్దాల ఈ పోరాటం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఈరోజు మరి ఏదైతే బంగారు తెలంగాణ కలిగి ఉన్నామో అది అతి తొందరలో ఉంది. ఇంకా రానున్న ప్రభుత్వం మనదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ శుభాకాంక్షలు. జై తెలంగాణ. రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ అన్న చెల్లెలకు అక్క తమ్ములకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ జాతిపిత, తెలంగాణ పితామహుడు, తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీనన్న గారి సూచనలతో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం అనేది 21 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, కేసీఆర్ గారు చేసేటువంటి పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న తెలంగాణ. ఇంత చక్కగా ఈరోజు మన తెలంగాణలో మన నిధులు, మన ఉద్యోగాలు, మన నియామకాలన్నీ మనం వినియోగించుకొని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ. అంటే ఈరోజు గౌరవ కేసీఆర్ గారి పుణ్యమే అని చెప్పక తప్పదు. మరి కేసీఆర్ గారు మరి చివరకు 21 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత మరి కేసీఆర్ సచ్చులో తెలంగాణ తెచ్చులో అన్న నినాదంతో వెళ్ళి ఢిల్లీ మెడలు వంచి మరి మన కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మరి సాధించిన తెలంగాణలో మరి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 10 సంవత్సరాల పాటు తెలంగాణని ప్రపంచంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారిది. మరి ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితేనేది, గొప్ప సెక్రటేరియట్ భవన్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే యాదగిరి గుట్ట కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి పనులు. మరి ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి అనే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని రాష్ట్రాలన్నీ చూసే విధంగా మరి మన వైపు చూసే విధంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి ఈ సందర్భంగా గౌరవ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఆయన చేసిన ఉద్యమ స్ఫూర్తిని మరి కొనసాగించాలి. ఈరోజు తెలంగాణను నంబర్ 1లో నిలిపింది కేసీఆర్ గారు అయితే తెలంగాణను అధపాతాళానికి తొక్కుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం. ఎంతసేపటికి కేసీఆర్ గారు నిర్మాణాలు చేపడితే, గొప్ప ప్రాజెక్టులు నిలబడితే వీళ్ళేమన్నా హైడ్రా పేరు మీద కట్టిన వాటిని కూల్చడాలు, వసూళ్లకు, దందాలకు పాల్పడడం జరుగుతుంది. మరి మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. గౌరవం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుంది. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వమే ఉంటే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ సెలక్షన్ కేసీఆర్ గారే, బీఆర్ఎస్ అని చెప్పేసి ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ అక్కడిని కలిపినా కానీ ఈరోజు వారు ఒకటే మాట చెప్తున్నారు, కేసీఆర్ గారు రావాలి, ఆర్మూర్లో జీవనన్న గారు రావాలి, మా సంక్షేమ పథకాలు కొనసాగాలి, కుంటుపడినటువంటి అభివృద్ధి మళ్ళీ ప్రారంభించబడాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు జనాలందరూ అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవనన్న గారి తరఫున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, జీవనన్న నాయకత్వం. జై తెలంగాణ.